హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ దివాళీ స్పెషల్ అరిసెలు. అరిసెలు అంటే అందరికి ఇష్టం కదండి. ఎప్పుడెప్పుడు దివాళీ వస్తుందో, ఎప్పుడెప్పుడు మన ఇంట్లో అరిసెలు చేస్తారా అని చూస్తుంటాం కదా చిన్నప్పుడు. ఇప్పుడు మనమే పక్కాగా మన అమ్మమ్మలు నానమ్మలు చేసిన విధంగా ఆ కొలతలతో ఆ చిట్కాలతో ఇప్పుడు ఈజీగా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇది నేను చాలా చిట్కాలు అలాగే ఇది ఎలా చేయాలో పర్ఫెక్ట్గా చెప్తానండి. మీరు మిస్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. మీరు కూడా చక్కగా ఈ అరిసెలు అనేవి ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. మనం ఏ బియ్యం తీసుకుంటే అరిసెలు చాలా సాఫ్ట్గా వస్తాయి అవి కూడా చెప్తానండి. అలాగే ఏ బెల్లంతో చేస్తే మనము చాలా టేస్టీగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా చెప్తానండి. మనకు మెయిన్ రైసు అలాగే బెల్లం అనేది కరెక్ట్గా ఉంటేనే మనకు అరిసెలు అనేది చక్కగా వస్తాయండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, నోట్లో వేసుకుంటే వెన్నల్లా కరిగిపోతాయండి, అంత బాగుంటాయి. చూసారు కదండి ఎంత స్మూత్గా ఉన్నాయో. ఈ అరిసెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. నేను ఒక గ్లాసు రైస్ తీసుకున్నానండి. ఇది ఒక 1/2 కిలో ఉంటుంది రైసు. ఇది వచ్చేసి రేషన్ రైస్ అండి. మనకు రేషన్లో ఇస్తారు కదండి రైసు, అదండి. మామూలుగా పచ్చి బియ్యంతో చేస్తాం కదండి, షాప్లో కొనిన బియ్యంతో చేస్తుంటాం కదా, అలా కాకుండా ఇలా మనకి రేషన్లో ఇస్తారు కదండి, ఆ రైస్తో చేయండి, చాలా బాగా వస్తాయండి. చాలామంది అంటుంటారు రేషన్ బియ్యంతో చేస్తే స్మెల్ ఉంటాయని. అస్సలు స్మెల్లే ఉండదండి. స్మెల్ ఉండకుండా చేయడానికి మనము కొద్దిగా రాళ్ళుప్పు వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా బాగా వేలుతో ఇలా బాగా తిప్పాలండి. చూడండి ఇలా బాగా రఫ్గా తిప్పామంటే ఆ రాళ్ళు ఉప్పు అంతా కరిగి ఆ స్మెల్ అంతా పోతుందండి. చూడండి ఇలా బాగా రఫ్గా తిప్పాలి. చూడండి బాగా ఇలా తిప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఒక 5-6 సార్లు నీళ్లు వేసుకొని బాగా ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలండి. భలే తెల్లగా వచ్చాయి చూడండి. రైస్ మనం ఉప్పుతో కడిగాం కదా, బాగా తెల్లగా ఉంటాయండి బియ్యం కూడా. ఒక 5-6 సార్లు కడిగేశారంటే అస్సలు స్మెల్లే ఉండదండి. మనం ఫస్ట్ టైం ఉప్పుతో కడిగినప్పుడే స్మెల్ అంతా పోయేస్తుంది. ఇప్పుడు నీళ్ళు వంపేసుకొని ఇందులో మంచినీళ్ళు వేసుకొని మూత పెట్టుకొని మినిమం అంటే ఒక 3 గంటల సేపు ఇది నానబెట్టి ఉంచుకోవాలండి. మనము ఎక్కువసేపు కూడా నానబెట్టిన అవసరం లేదండి. జస్ట్ ఒక 3 గంటల సేపు నానబెట్టామంటే సరిపోతుందండి. మామూలుగా ఓవర్ నైట్ నానబెడుతుంటారు కదా, అలా కూడా అవసరం లేదండి. 3 గంటలు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇవి నీళ్ళు వంపేసుకోవాలి. ఇలా ఒక గిన్నె పెట్టుకొని దాని మీద ఒక జల్లెడి గిన్నె పెట్టుకొని ఒక క్లాత్ వేసుకొని ఇందులో బియ్యం పోసుకోవాలండి. ఇప్పుడు క్లాత్ని ఇలా చుట్టుకోవాలి, మూటలాగా చుట్టు పెట్టేసేయాలండి. చూడండి నీళ్ళంతా ఇలా ఫిల్టర్ అయిపోతాయి. ఇలా గట్టిగా చుట్టి ఇందులోనే పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు పెట్టామనుకోండి నీళ్ళంతా బాగా ఒడిగిపోతాయండి. మనము ఆరబెట్టిన అవసరం లేదండి. ఇలా మనం మూట కట్టి పెట్టేసామంటే నీళ్ళంతా పోయేసి ఇవి కాస్త డ్రై అయిపోతాయండి క్లాత్లోనే. కాబట్టి ఇలా పెట్టేసేయండి. ఫ్యాన్ కింద అంతా ఆరబెట్టకూడదండి బియ్యంని. చూడండి 5 నిమిషాలు పెట్టాను నేను. చూసారా ఇలా ఉండాలండి. ఇలా చేతితో పట్టుకుంటే రైస్ ఇలా చేతికి అంటుకోవాలి, ఇలాగ ఉండాలండి. చూసారా ఇంత తడి ఉండాలి బియ్యంకి ఖచ్చితంగా. చూడండి ఇలా తడిగా ఉండేటట్టు చూసుకోండి, అస్సలు ఫ్యాన్ కింద వేయకండి. ఇప్పుడు మనము మిక్సీ జార్లో వేసుకోవాలి. కొద్దిగా వేసుకొని బియ్యాన్ని మనం మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసేటప్పుడు మీరు ఒకటేలాగా వేయకూడదండి, ఆపుతూ ఆన్ చేస్తూ వేసుకోవాలండి. అప్పుడే పిండి వేడి కాకుండా చాలా బాగా వస్తుందండి సాఫ్ట్గా. మీరు ఫాస్ట్గా వేసేసారనుకోండి అప్పుడు పిండి వేడిగా అయిపోతుంది, నెక్స్ట్ అరిసెలు కూడా టేస్ట్ ఉండవండి. కాబట్టి ఆపుతూ ఆన్ చేసుకుంటూ వేయండి, పిండి కూడా చక్కగా మెత్తగా వస్తుంది. అలాగే వేడి కూడా ఉండదండి పిండి. అరిసెలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని జల్లించుకోవాలండి. ఇలా జల్లెడి పెట్టుకొని ఇది జల్లించుకోవాలి. మామూలుగా మిల్లులో వేయించుకుంటారు కదండి, అలా వేసారనుకోండి మిషన్లో వేసేటప్పుడు పిండి చాలా వేడిగా అయిపోతుందండి, అసలు టేస్ట్ కూడా ఉండవు అరిసెలు. కాబట్టి మనం ఇంట్లోనే 1 కిలో కూడా ఇలా మిక్సీకి వేసుకొని చేసుకోవచ్చండి. మనం ఆపుతూ ఆన్ చేస్తూ వేసుకున్నామంటే అస్సలు పిండి వేడే ఎక్కదండి. చూడండి ఇలా బాగా జల్లించుకున్నాం కదా. ఇప్పుడు ఈ రవ్వను కూడా మనము మిక్సీలో వేసుకొని కాస్త బియ్యం ఉన్నాయి కదండి దాంతో కూడా మిక్సీ చేసుకోవాలి. తర్వాత కూడా మీకు రవ్వ మిగిలిందనుకోండి కొద్దిగా నీళ్ళు చల్లుకొని మిక్సీ చేసుకోండి, అప్పుడు తడిగా వస్తుందండి పిండి, లేకపోతే డ్రై అయిపోతుంది. కాబట్టి కొద్దిగా నీళ్ళు చల్లుకొని కూడా మీరు మిక్సీకి వేసుకోండి. చూడండి ఇలా ఉండలాగా రావాలండి, ఇంత చెమ్ము ఉండాలి పిండికి. ఇది ఇలా వదిలేసేయకూడదండి, ఇలా బాగా ఒత్తుకోవాలి పిండిని. మనకు కంపల్సరీ తడి అనేది ఉండాలండి పిండిలో. చూడండి అంత పిండి జల్లించేసి ఇలా ఒత్తి పెట్టేశాను నేను.
ఇప్పుడు పైన క్లాత్ వేసుకొని ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. మనం ఓన్లీ మూత పెట్టామంటే గాలికి కూడా అసలు ఆరిపోతుందండి పిండి, కాబట్టి ఇలా ఒక క్లాత్ వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పిండి ఆరకుండా. ఇప్పుడు మనం బెల్లం చూసుకోవాలండి. బెల్లము మనము పొడి పొడిగా ఉంటుంది కదండి, అట్లాంటి బెల్లం తీసుకోకూడదండి. ఇలా ముద్దగా ఉండాలి బెల్లం, జిగురుగా ఉండే బెల్లం తీసుకోవాలి. ఇది పాకం బెల్లం అంటారండి. అలాంటి తీసుకున్నారనుకోండి అరిసెలు చాలా బాగా వస్తాయి. నేను 3/4 గ్లాస్ తీసుకున్నానండి బెల్లము. బాగా పొడిగా చేసుకొని తీసుకోవాలి. 1 గ్లాసు రైస్కి 3/4 గ్లాసు, 3/4 గ్లాస్ అంటారు కదండి, 3/4 గ్లాసు బెల్లం తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. అలాగే దీనికి 1/4 కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి, మరి ఎక్కువ వేయకండి. ఇప్పుడు ఇది బెల్లం కరిగించుకోవాలి, ఎందుకంటే దీంట్లో డస్ట్ ఉంటుంది కదండి, కాబట్టి ఫస్ట్ కరిగించుకోవాలండి బెల్లంని. మా సైడ్ అయితే 3/4 కప్పు అలాగే 1/4 కప్పు అంటారండి, చాలామంది అంటుంటారు అండి. 3/4 కప్పు అనాలి, అలాగే 1/4 కప్పు అనాలంటారు. మా సైడ్ అయితే రాయలసీమ సైడ్ అలాగే అంటారండి, కాబట్టి నాకు అలాగ అలవాటు అయిపోయిందనమాట. ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలండి బెల్లం పాకంని. కరిగించుకున్న బెల్లంని ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలి. చూడండి ఎంత డస్ట్ ఉందో. ఇలా ఫిల్టర్ చేసుకున్నాం కదండి, ఇది పాకం చేసుకోవాలి మనము. చూడండి ఇలా తిక్కుగా వచ్చింది కదండి, చూసారా ఎలా ఉడుకుతుందో బెల్లం పాకం. ఇలాగ వచ్చినప్పుడు ఒక ప్లేట్లోకి కొద్దిగా వాటర్ తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పాకం వేసుకొని చూడండి ఇలా వేలుతో ఇలా దగ్గర జరిపామనుకోండి చక్కగా ఒక చిన్న బాల్ లాగా వస్తుందండి. చూడండి ఇంతే అండి, పెద్ద కష్టమేం కాదు. బెల్లం పాకం అది ఎలా పాకం పెట్టాలో ఏమో అనుకొని భయపడుతుంటారు. ఇలా ఉండలాగా రావాలి. నెక్స్ట్ ఇలా కాస్త సాఫ్ట్గా ఉండాలండి. గట్టిగా అయిపోయింది అనుకోండి అరిసెలు కూడా గట్టిగా అయిపోతాయండి, కాబట్టి కాస్త చిన్న బాల్ లాగా వచ్చిన తర్వాత సాఫ్ట్గా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పొడి వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనము మూత పెట్టి ఉంచాం కదండి బియ్యం పిండి, ఇందులో వేసుకోవాలండి. కొద్ది వేసుకొని ఇదంతా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మనం స్టవ్ ఆపుకొని ఈ ప్రాసెస్ చేయాలండి. మనం ఇలా కాస్త కుక్కర్లో చేసామనుకోండి ఆ హీట్కే బాగా మెల్ట్ అవుతుందండి ఇలా మన పిండి కలిపేటప్పుడు, కాబట్టి మీరు కాస్త మందం గుండె గిన్నె తీసుకోండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు అయితే ఇలా కాస్త వెడల్పు గుండె గిన్నెలో చేశారంటే మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుందండి, ఇబ్బంది లేకుండా మీరు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా. ఇలా కొద్ది పిండి వేసుకుంటూ కలుపుకోవాలండి, ఒకేసారి పిండి వేయకండి. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి పిండి. 1 గ్లాసు రైస్కి అలాగే 3/4 గ్లాసు బెల్లం తీసుకున్నానండి, దానికి 1/4 గ్లాసు వాటర్ తీసుకున్నాను కాబట్టి కరెక్ట్గా సరిపోతుందండి. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా కాస్త మెత్తగానే ఉంటుందండి పిండి, ఇలా సాఫ్ట్గానే ఉండాలి. ఇది కాసేపుకంతా గట్టిగా అయిపోతుందండి, కాబట్టి సాఫ్ట్గానే ఉండాలండి పిండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఆ గిన్నెలోనే పెట్టారనుకోండి కాస్త గట్టిగా అయిపోతుందండి, కాబట్టి వేరే గిన్నెలోకి తీసుకొని ఇది మనం మూత పెట్టుకొని పక్కన ఉంచుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. మనము అరిసెలు తట్టుకోవడానికి ఇలా ఒక కవరు కట్ చేసుకోవాలండి. ఆయిల్ కవర్ ఉంటుంది కదా, అలాంటివి తీసుకొని ఇలా సైడ్లో అంతా కట్ చేసుకొని ఇది ఒక 4 పీసులు కట్ చేసి పెట్టుకోవాలండి. చూడండి ఇలా 4 పీసులుగా చిన్నగా కట్ చేసుకొని ఇవి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మనం ఈజీగా అరిసెలు అనేది తట్టుకోవచ్చు అండి దీని మీద. ఇప్పుడు ఇది అరిసెలు ఒత్తుతారు కదండి ఆయిల్ పోవడానికి, ఇలా చెక్క తీసుకోవాలండి. మీ దగ్గర ఒకవేళ ఇది లేనట్లయితే ఇలా ఒక ప్లేట్ తీసుకోండి, దాని మీదన ఇలా ఫ్లాట్గా ఉండే ఒక ప్లేట్ తీసుకొని ఇలా ఒక బాక్స్ తీసుకోండి. ఇలా ఫ్లాట్ గుండా బాక్స్ తీసుకొని దీనిపైన అరిసి పెట్టుకొని ఇలా ఒత్తుకోవచ్చండి, అప్పుడు ఆయిల్ అంతా కింద వచ్చేస్తుంది. కాబట్టి ఈ చెక్కది లేనప్పుడు ఇలాంటిది కూడా మీరు ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు పిండి చూడండి కాస్త ఇలా సాఫ్ట్గానే ఉండాలండి. ఇప్పుడు మనకి ఏ సైజు అరిసెలు కావాలో ఆ సైజులో మనము ఇప్పుడు చిన్న ఉండల్లాగా చేసి పెట్టుకోవాలి. ఇది మూత పెట్టుకోవాలండి, అలాగే ఓపెన్లో ఉంచేసారంటే పిండి ఆరిపోతుంది. కాబట్టి మనం ఒకటి ఇలా బాల్ చేసుకోగానే మూత పెట్టుకోవాలండి తడి ఆరకుండా. ఒక బౌల్లోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక కవర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని దీని మీద పిండి ముద్ద పెట్టుకొని ఇలా అరిసెలాగా ఒత్తుకోవాలండి. మీరు ఎక్కువ మందంగా ప్రిపేర్ చేయకూడదు, అలాగని ఎక్కువ పలచగా చేశారనుకుని గట్టిగా అయిపోతాయండి అరిసెలు. కాబట్టి కాస్త దలసరిగానే ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇలా మంచి రౌండ్ షేప్ వచ్చేటట్టు ఇలా ఒత్తుకోండి, చాలా చక్కగా పొంగుతూ వస్తాయి. మనము పిండి గట్టిగా అయిపోయింది అనుకోండి, ఒకవేళ కొద్దిగా పాలు వేసుకొని కలుపుకున్నారంటే చాలా సాఫ్ట్గా వస్తుందండి, పిండి ప్రాబ్లం లేదు. మనం ఇలా చిన్న కవర్లు కట్ చేసుకొని ఇలా అరిసెల్లాగా చేసుకున్నాం అనుకోండి, ఆయిల్ వేసేటప్పుడు మంచి షేప్ ఉంటాయి, అలాగే వేయడానికి కూడా మనకు చాలా ఈజీగా ఉంటుందండి.
అలాగే నేను ఇంతకుముందు వీడియో అప్లోడ్ చేశానండి, అరిసెల వీడియో. అది కూడా చూడండి, నేను లింక్ ఇస్తాను. అది జస్ట్ 10 నిమిషాలు ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. అది కూడా పాకం లేకుండా నేను అరిసెలు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పానండి. ఆ వీడియో లింక్ ఇస్తాను, అది కూడా చెక్ చేయండి ఒకసారి, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఈ ప్లేట్లో ఇలా అరిసెలు ఒత్తేది మనం పక్కన పెట్టుకోవాలండి. దాని తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని పెనంలో ఆయిల్ పోసుకొని ఇది వేడి చేసుకోవాలండి. ఇది వేడెక్కిన తర్వాత ఒక చిన్న అరిసె వేసుకొని చెక్ చేసుకోవాలి. చూడండి, బాగా చక్కగా ఇలా పొంగుతూ వస్తుందండి. ఇప్పుడు కరెక్ట్గా వేడి ఉన్నట్టు అర్థం అండి. బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మిగతా అరిసెలు కూడా ఇలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే మీరు ఆయిల్ ఎక్కువ పోసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. తక్కువ ఉందనుకోండి పొంగుతూ రావండి. కాబట్టి మీరు ఆయిల్ ఎక్కువ పోసుకొని ఇవి ఫ్రై చేసుకోండి, బాగా చక్కగా పొంగుతూ వస్తాయండి. అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మంచి గోల్డెన్ కలర్ వస్తుంది. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిందో, పొంగుతూ వచ్చాయి కదా, మంచి కలర్ కూడా ఉంది కదండి. ఇలా తీసేసుకొని ఇలా చెక్క మీద పెట్టుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలండి. ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకూడదండి. గట్టిగా ప్రెస్ చేశారనుకోండి పిండి అంతా బయట వచ్చేస్తుంది. కాబట్టి లైట్గా ఒత్తుకోండి. అలాగే గట్టిగా ప్రెస్ చేయడం వల్ల కూడా గట్టిగా అయిపోతాయండి అరిసెలు. కాబట్టి లైట్గా ప్రెస్ చేసుకుంటే చాలు. ఇలా చేసుకున్నాం అనుకోండి, ఒక నెల కూడా మనకు సాఫ్ట్గా ఉంటాయండి అరిసెలు. రోజులు అయ్యే కొద్దికి చాలా సాఫ్ట్గా ఉంటాయి. కాబట్టి అరిసెలు మీరు లైట్గా ఇలా ప్రెస్ చేసుకుంటే చాలండి. ఆయిల్ ఎక్కువ పోకూడదు. మరొకటి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. మీరు 1 కిలో రైస్ తీసుకున్నారంటే 3/4 కిలో బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మీరు నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఇలా రేషన్ రైస్ వేసి చేయండి, చాలా చక్కగా వస్తాయండి. అసలు స్మెల్లే ఉండవండి, చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మనం సోనా మసూరా రైస్ వేసినా కూడా ఇంత బాగుండవండి. కాబట్టి మీరు రేషన్ రైసే తీసుకొని చేయండి, చాలా బాగా వస్తాయి. మీరు ఎక్కడైనా బయట దేశాలకు కూడా పంపించేటట్లుంటే కూడా ఇలా చేసి పంపించండి, చాలా సాఫ్ట్గా ఉంటాయండి. 1 నెల రోజులైనా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. కాబట్టి నేను చెప్పిన కొలతల్లో, నేను చెప్పిన చిట్కాలతో ఇలా ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగా వస్తాయండి. ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే నోట్లో పెట్టుకుంటే అలా వెన్నలా కరిగిపోతాయండి, అంత బాగుంటాయి. చూసారు కదండి, చాలా సింపుల్ అండి. చాలామంది భయపడుతుంటారు, పాకం కష్టం అయిపోతుంది, చాలా గట్టిగా వస్తాయి అనుకుంటుంటారు. ఏం రావండి, మీరేం టెన్షన్ పడకండి. 1 గ్లాస్ రైస్ వేసుకొని చేసి చూడండి, చాలా చక్కగా వస్తాయి. ఈ దీపావళికి మీరు ఈ రేషన్ రైస్తో చేసిన అరిసెలు ఎలాగొచ్చా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఇవాళ స్వీట్ షాప్ స్టైల్లో మిక్చర్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది చాలా ఎమ్మీగా ఉంటుంది. మనం స్వీట్ షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాం కదండి మిక్చరు, దానికంటే కూడా చాలా సూపర్గా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అది కూడా తక్కువ ఆయిల్ పీల్చుకునేటట్టు నేను కొన్ని చిట్కాలు చెప్తాను, అవి ఫాలో అవ్వండి. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే తప్పక లైక్ చేయండి. ఫస్ట్ మనము వామ్ పొడి చేసుకోవాలండి. దానికి 1 కప్పు నేను శనగపిండి తీసుకున్నాను. ఇది ఇంట్లో ఆడించిన పిండి అండి. 1 కప్పు పిండికి 2 టీ స్పూన్లు బియ్యం పిండి యాడ్ చేస్తే కరెక్ట్గా సరిపోతుందండి. టీ స్పూన్లు వేసుకోవాలి, టేబుల్ స్పూన్లు కాదండి, టీ స్పూన్స్ వేసుకోండి. ఎక్కువ వేసుకున్నారనుకోండి చాలా గట్టిగా వచ్చేస్తుందండి. కాబట్టి 2 టేబుల్ స్పూన్లు కాదు, 2 టీ స్పూన్లు వేసుకోండి. అలాగే తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇందులో చిటికెడు ఇంగు వేసుకోవాలండి. మనము శనగపిండితో చేసేటప్పుడు ఇంగు అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి. అలాగే చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. వేడి చేసిన ఆయిల్ వేసుకున్నాం అనుకోండి చాలా క్రిస్పీగా వస్తుంది. కాచిన ఆయిల్ వేసుకోవాలి. మీరు ఆయిల్కి బదులు డాల్డా కూడా యూస్ చేసుకోవచ్చు అండి, అది కూడా కాచే వేసుకోవాలి. ఇదంతా బాగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి, వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో ఫస్ట్ ఇలా మిక్స్ చేసుకోవాలి. కాస్త చల్లగా అయిన తర్వాత చేత్తో అంతా బాగా ఇలా కలుపుకోవాలండి, పిండికంతా ఆయిల్ పట్టేటట్టు. మనం ఇంట్లో అడిచిన పిండి అయితే చాలా బాగా వస్తుందండి మిక్చర్. అదే బయట షాపుల్లో కొన్నారనుకోండి అస్సలు బాగోదండి. కాబట్టి మీరు ఇంట్లో అడిచిన పిండితోనే చేయండి, చాలా చక్కగా వస్తుంది. నేను 1 టేబుల్ స్పూన్ వామ్ తీసుకున్నానండి, దంచుకొని వాటర్లో వేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టి ఉంచుకున్నానండి. బాగా నానిన తర్వాత ఫిల్టర్ చేసి ఉంచుకున్న వాటర్ అండి ఇది. ఇప్పుడు ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలండి, చపాతీ ముద్దలాగా. మనము బయట తెచ్చే పిండి అయితే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుందండి. కాబట్టి మీరు ఇంట్లోనే శనగపప్పు తెచ్చుకొని ఎండకు పెట్టుకొని ఆడించుకోండి, చాలా చక్కగా వస్తుందండి మిక్చర్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు కాస్త చేతికి అంటుకుంటుంది కదండి, అలాంటప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నారనుకోండి చేతికి అంటుకోకుండా వస్తుంది. చూడండి, ఇలా వాంపొడి చేస్తాం కదండి, ఆ ప్లేట్ తీసుకోవాలి. దీనికంతా చుట్టూ ఆయిల్ రాసుకోవాలండి, అప్పుడే అంటుకోకుండా వాంపొడి చక్కగా వస్తుంది.
చూడండి ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇదంతా బాగా స్ప్రెడ్ చేసుకొని దీనికి కూడా అంతా కూడా ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ముద్దలా చేసి పెట్టుకున్నాం కదా, ఈ శనగపిండి ముద్దను పెట్టేసుకొని ఇప్పుడు వాంపొడి వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత ఇది సిమ్లో ఉంచుకొని వాంపొడి పిండుకోవాలండి. బాగా వేడిగా ఉండాలండి ఆయిల్. బాగా వేడెక్కిన తర్వాత మీరు సిమ్లో ఉంచుకొని ఇలా వాంపొడి పిండుకున్నారనుకోండి త్వరగా ఫ్రై అయిపోతుందండి. అదే మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టినా కూడా మాడిపోతుందండి త్వరగా. కాబట్టి సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త రంగు వచ్చిన తర్వాత ఇలా తిప్పుకోవాలండి. జస్ట్ ఒక 2 మినిట్స్లో ఫ్రై అయిపోతుందండి, ఎక్కువ టైం కూడా తీసుకోదు. చూడండి బాగా పొంగంతా తగ్గిపోయింది కదండి. ఇలాగ ఉండేటప్పుడు తీసేసుకోవాలి. ఓకే అండి, సరిపోతుంది, తీసేసుకుందాం. మిగతా అంతా కూడా ఇలాగే పిండుకుని తీసుకోవాలండి. చూడండి ఎంత స్మూత్గా ఉందో, చేత్తో ముట్టుకుంటేనే అంత బాగా ఎలా పొడి పొడిగా అయిపోతుందో. ఇలా పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు కారా బూందీ చేసుకుందామండి. ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. ఇందులో కూడా 2 టీ స్పూన్లు బియ్యపిండి యాడ్ చేసుకోవాలండి. అలాగే దీనికి తగినంత సాల్ట్ వేసుకొని, ఒక చిటికెడు పసుపు వేసుకొని, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1 చిటికెడు ఇందులో వంట సోడా యాడ్ చేసుకోవాలండి. అప్పుడే బాగా పొంగుతూ వస్తాయండి కారా బూందీ. కాబట్టి 1 చిటికెడు వంట సోడా వేసుకొని, ఎక్కువ వేసుకున్నారనుకోండి ఎక్కువ ఆయిల్ పీల్చుకునేస్తుంది. కాబట్టి 1 చిటికెడు వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్ది వాటర్ వేసుకొని దోసపిండిలాగా మిక్స్ చేసుకోవాలండి. మీరు షాప్లో తెచ్చే పిండి అయితే అస్సలు బూందీ అయితే సరిగానే రాదండి. కాబట్టి మీరు శనగపప్పు తెచ్చుకొని ఇంట్లో ఆడించుకున్న తర్వాత మీరు ఈ మిక్చర్ అనేది చేయండి, చాలా చక్కగా వస్తుందండి. బూందీ కూడా బాగా చక్కగా పొంగుతుంది. మనం ఇలా జల్లిగరిటె తీసుకోవాలండి. చూడండి ఇలా జల్లిగరిటె ఉంటుంది కదా, ఇందులో పిండి వేసిన తర్వాత వెనకాలంతా కూడా బాగా తుడిచేసుకొని ఇంకొకసారి కూడా వేసుకోవాల్సి వస్తుందండి. మీరు అలాగే వేసేసారనుకోండి సరిగా రాదు. కాబట్టి నేను చెప్తాను, ఆ ప్రాసెస్లో చేయండి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని బాగా వేడైన తర్వాత సిమ్లో ఉంచేసుకోండి. 1 చుక్క వేసిన తర్వాత చూడండి బాగా బూందీ వస్తుంది, బాగా పొంగుతూ. ఇప్పుడు గరిటె పైన బూందీ వేసుకొని 1 గరిటెతో ఇలా తిప్పుతూ మనము వేసుకోవాలండి. బూందీ గరిటె బాగా పైకి పెట్టారనుకోండి అసలు బూందీ సరిగా రాదండి. కాస్త దగ్గరగా పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ వేసుకున్నాం అనుకోండి బాగా బూందీ పొంగుతూ వస్తాయండి. చూడండి ముత్యాలలాగా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. ఆయిల్ మట్టుకు బాగా వేడిగా ఉండాలండి. బాగా వేడెక్కిన తర్వాత సిమ్లో ఉంచుకొని బూందీ వేసుకోవాలి. చూడండి గరిటెని ఇలా తుడిచేసుకోవాలండి. నెక్స్ట్ మనం బూందీ వేసేటప్పుడు అది సరిగా పడదండి. కాబట్టి బూందీ వేసిన తర్వాత చేత్తోటి బాగా తుడిచేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇది బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో బూందీ. చాలామందికి బూందీ అసలు సరిగానే రాదండి, చాలా బాధపడుతుంటారు. కానీ ఈ ప్రాసెస్లో చేయండి, చాలా చక్కగా వస్తుంది. మెయిన్ అంతా పిండి అండి ప్రాబ్లము. పిండి మనం ఇంట్లో ఆడించుకున్నామంటే చాలా చక్కగా వస్తుందండి. అదే షాప్లో తెచ్చుకున్నారంటే అస్సలు బాగా రాదు. కాబట్టి మీరు ఇంట్లోనే ఆడించుకోండి పిండిని. చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది, గలగల సౌండ్ వస్తుందండి ఫ్రై అయిన తర్వాత. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇదొక టిష్యూ పేపర్ మీద తీసేసుకోవాలి. కంపల్సరీ టిష్యూ పేపర్ మీద వేసుకోండి. మీ దగ్గర టిష్యూ పేపర్ లేనైతే న్యూస్ పేపర్ మీద కూడా వేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు 1 కప్పు నేను పల్లీలు తీసుకున్నానండి. ఇది కూడా ఇలా గరిటెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి. పల్లీలు బాగా ఇలా సౌండ్ వస్తాయి కదండి, పగులుతూ ఉంటుంది కదా, అలాగుంటే సరిపోతుంది. ఇలా పగిలిన తర్వాత తీసేసుకోవాలండి. ఎందుకంటే ఆ వేడికే ఇంకా బాగా ఫ్రై అయిపోతాయి. కాబట్టి అలా బాగా చిటపట్లాడేటప్పుడే మనం తీసేసుకొని ఇలా టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి. అలాగే ఇందులో 1 కప్పు పుట్నాల పప్పు వేసుకొని ఇది లైట్గా జస్ట్ అలా ఫ్రై చేసుకుంటే చాలండి, ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి. ఒక 6 నిమిషం పాటు అలా ఫ్రై చేసుకుంటే చాలు. ఎందుకంటే అవి ఆల్రెడీ ఫ్రై అయినావు కాబట్టి జస్ట్ ఒక 1/2 మినిట్ అలా ఫ్రై చేసుకుంటే చాలు. ఇవి కూడా టిష్యూ పేపర్ మీద తీసేసుకుందాం. ఇప్పుడు మనము కరివేపాకు ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు మనము తీసి వేసామనుకోండి ఎక్కువ మాడిపోతుందండి. కాబట్టి ఇలా కాడలతోనే వేసారనుకో చక్కగా ఫ్రై అవుతాయి. ఇది బాగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే బాగా క్రిస్పీగా వస్తుంది. కరివేపాకు మిక్చర్లో వేసినా కూడా మంచి స్మెల్, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. కాబట్టి 1 నిమిషం పాటు బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని.
చూడండి బాగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. నూరగంతా బాగా తగ్గిపోవాలి. చాలా క్రిస్పీగా కూడా కనిపిస్తుంది మనకు. చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత క్రిస్పీగా ఉందో. ఇప్పుడు అటుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అటుకులు మందం అటుకులు ఉంటుంది కదండి, మనం ఉప్మా చేస్తాం కదా, ఆ అటుకులు తీసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగుండేటప్పుడు వేస్తేనే బాగా పొంగుతూ ఫ్రై అవుతాయండి. కాబట్టి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది కాబట్టి కంపల్సరీ టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి. ఇప్పుడు అలాగే మనము వెల్లుల్లి ఫ్రై చేసుకోవాలండి. నేను ఒక 10 వెల్లుల్లి తీసుకున్నాను. ఇలా పొట్టుతోనే మనము కచాపచాగా దంచుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చి అనేది ఉండకూడదు. ఎందుకంటే మనము మిక్చర్లో వేసినప్పుడు నిలువ ఉంచినా కూడా ఫంగస్ అనేది రాకుండా ఉంటుంది కాబట్టి బాగా ఫ్రై చేసుకోవాలి తడి లేకుండా. చూడండి బాగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న వాంపొడి వేసుకోవాలి. అలాగే కారా బూందీ కూడా వేసుకోవాలి. చూడండి ఆయిల్ అంతా చక్కగా పీల్చేసింది కాబట్టి మీరు టిష్యూ పేపర్ అన్నా లేకపోతే న్యూస్ పేపర్ అన్నా ఖచ్చితంగా వేసుకోండి. అప్పుడే మనము మిక్చర్ ఎంత తిన్నా కూడా మనకి హెల్త్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్నటువన్నీ వేసేసుకొని ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే తగినంత కారం. ఇది వేడి మీదనే బాగా ఉప్పు కారం పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలండి. మనం ఆల్రెడీ కారా బూందీలు అలాగే వాంపొళ్ళు ఉప్పు కారం వేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలా వేడి మీదనే బాగా కలిపారనుకోండి, బాగా ఉప్పు కారం అనేది సెట్ అయిపోతుంది. ఈ మిక్చరు ఫెస్టివల్స్కి ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మనం స్నాక్స్ కూడా చేసుకోవచ్చు అండి. ఇంట్లో ఇలా నిలువ పెట్టుకున్నాం అనుకోండి, మనం భోంచేసేటప్పుడు కూడా సైడ్ డిష్ కూడా తీసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాం కదండి, అలా తెచ్చుకోకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిదండి ఇంట్లో చేసుకోవడం వల్ల. చూడండి బాగా చాలా క్రిస్పీగా వచ్చింది కదా, అంతా బాగా ఉప్పు కారం అంతా కరెక్ట్గా కలిపేసాను. ఇది 1 మంత్ కూడా నిలువ ఉంటుందండి. ఒక బాక్స్లో వేసి పెట్టేసామనుకో నెల రోజులు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇంట్లోనే ఎంతో చక్కగా స్వీట్ షాప్లో అలాగా మిక్చర్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి అలాగొచ్చి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.